హాయ్ గైస్ వాట్సాప్. స్కై చాలా ఎక్కువైంది. లాక్డౌన్లో ఇంట్లో కూర్చొని వేళ కోలంతో పాటు కొవ్వు కూడా చాలా ఎక్కువైంది. సో అది తగ్గించడం కోసం మనం ఈరోజు నుంచి హోమ్ వర్కౌట్స్ చేస్తాం. ఈ వర్కౌట్స్ నుంచి మనకి ఏంటి, ఓ 2 వారాల్లో 2 ఇంచులు తగ్గిపోతాను, అవన్నీ జరగవు. జస్ట్ జనరల్గా ఫిట్నెస్లోకి వస్తారు. అండ్ చాలామంది నేను వీడియోలు పోస్ట్ చేస్తుంటే మీకు ఎక్విప్మెంట్ ఉంది, అలాగే మీ ఇంట్లో జిమ్ ఉంది కాబట్టి మీరు బాగా ఫిట్నెస్ చేయగలుగుతున్నారు, నా వల్ల అవ్వట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ అని చాలామంది చాలా విధాలుగా నాకు కమెంట్లు అలాగే మెసేజెస్ పంపించారు. కాబట్టి మీకోసం నేను డిజైన్ చేసిన హోమ్ వర్కౌట్స్ ఆన్ బాడీ వెయిట్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ ఎవ్రీ డే 10 to 15 minutes చేయొచ్చు. మీరు నా వీడియో చూస్తూ నాతో పాటు చేయొచ్చు, అలాగే ఈ వీడియో డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సినప్పుడు మీకు నచ్చిన టైంలో చేయొచ్చు. సో యా, లెట్స్ గో అవుట్ విత్ వర్కౌట్స్ గైస్. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ హై నీ మార్చ్ చేద్దాం. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి వార్మ్ అప్ ఫర్ యూ. 2 to 3 minutes చేస్తే చాలు. కొంతమంది కొంచెం ఓవర్ వెయిట్ ఉంటే కనుక 1 minute అలసిపోతున్నారంటే యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ 2 to 3 sets. అంటే ఒక 1 minute చేసి 30 seconds బ్రేక్ తీసుకుని మళ్ళీ ఒక 1 minute చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. సో బాగా ఫిట్గా ఉన్నోళ్ళు ఇంకొంచెం ఫాస్ట్గా, అండ్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉండి ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు జంప్ ఆర్ వెయిట్ ఎక్కువ ఉన్నారంటే కనుక కొంచెం స్లోగా, బట్ గో హైయర్. అలసిపోతున్నప్పుడు టేక్ అ బ్రేక్ అండ్ దెన్ గో అగైన్. సో దిస్ కంక్లూడ్స్ అవర్ వార్మప్. ఇక్కడ నుంచి మనం స్ట్రెచింగ్ చేసుకుని ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. వార్మప్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు నెక్స్ట్ స్ట్రెచింగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ గైస్, స్ట్రెచింగ్ చేస్తున్నప్పుడు టేక్ యువర్ టైం. బ్రీత్ మాత్రం ఎప్పుడు కూడా ఆపుకోవద్దు. డీప్ బ్రీత్ అండ్ డీప్ బ్రీత్ అవుట్ త్రూ అవుట్ ద ఎక్సర్సైజెస్. ఓకే, సో మనం టాప్ టు బాటమ్ వెళ్దాం ఇవాళ స్ట్రెచింగ్, విచ్ విల్ బి లైక్ సో ఇక్కడ నుంచి మనం కొద్దిగా నెక్ స్ట్రెచ్ చేసుకుని ఆర్మ్స్ అండ్ దెన్ ద బాడీ దెన్ ద లోవర్. ఓకే, సో లైట్ స్ట్రెచింగ్. మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది హౌ వీ హ్యావ్ టు స్ట్రెచ్ అని. సో మీరు మీ స్టైల్లో చేసుకోండి. బేసిక్గా స్ట్రెచింగ్ కాన్సెప్ట్ ఏంటంటే గెటింగ్ యువర్ బాడీ రెడీ ఫర్ ఎక్సర్సైజెస్. వెరీ ఇంపార్టెంట్ గైస్, వార్మప్ టైంలో మీరు ఒక నాప్కిన్ పెట్టుకోండి మీతో, బికాజ్ యూ విల్ స్వెట్ అ లాట్. అండ్ అంటే చాలా మందికి ఇరిటేషన్ ఉంటుంది కాబట్టి నాకు బాగా అలవాటు స్వెటింగ్. సో లైక్ యూ సీ మీ, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై స్వెట్ అండ్ స్టఫ్ లైక్ దట్. బట్ ఇఫ్ యూ ఆర్ లైక్ అరే చెమటలు పట్టేస్తున్నాయి, కొంచెం ఇరిటేషన్ ఉంటే కనుక ఓ నాప్కిన్ యూ షుడ్ ఆల్వేస్ క్యారీ. అండ్ ద సేమ్ వే ఒక సిప్పర్ ఎప్పుడు పక్కన పెట్టుకోండి. సిప్పర్ లేదు, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, వద్దు, వాటర్ బాటిల్ కూడా వాడచ్చు. ఓకే, సో నెక్స్ట్ లెగ్ స్ట్రెచ్. సో చాలా మందికి ఈ బ్యాలెన్స్ కాదు, యూ కెన్ టేక్ సపోర్ట్. పక్కన ఏదైనా వాల్ ఉన్నా కానీ సపోర్ట్ తీసుకుని, ఆర్ యూ కెన్ యూజ్ యువర్ అదర్ హ్యాండ్. ఇది ముందుకు స్ట్రెచ్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ వస్తుంది. ఈ స్ట్రెచ్లో క్వాడ్రిసెప్స్ స్ట్రెచ్ అవుతుంది. Concentrate on the front part of your thigh. Okay. Next stretch will be for your hamstring and hip muscle as well as your glute. Not many people can
నుంచొని చాలామంది చేయలేరు ఈ ఎక్సర్సైజ్. సో యూ కెన్ ఆల్వేస్ టేక్ సపోర్ట్, అంటే ఏదైనా పట్టుకోవడానికి మీకు సపోర్ట్ ఉంటే కనుక యూ కెన్ ఈజీలీ లిఫ్ట్ ఇట్. అలాగే మీరు మీ ఇంటి దగ్గర ఏదైనా స్లాబ్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా దానిపైన కూడా మీరు ప్లేస్ చేసి మెల్లిగా లో వెళ్ళచ్చు. సో ఇట్ విల్ బీ లైక్ దిస్. ఇలా స్లాబ్కి కాలు పెట్టుకుని యూ కెన్ గో లోవర్. ఫైనలీ యాంకిల్ స్ట్రెచ్. రొటేషనల్ మూమెంట్లో చాలామందికి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో వార్మప్ చేస్తున్నప్పుడు స్ట్రెచ్చింగ్లో యూ షుడ్ ఆల్వేస్ స్ట్రెచ్ ఇట్ దిస్ వే. అన్ని డైరెక్షన్స్లో స్ట్రెచ్ చేసుకోండి. సో ఇది యాంకిల్ స్ట్రెచ్. అదే మీకు కాఫ్ స్ట్రెచ్ కావాలంటే లైట్గా బెండ్ అయ్యి ఈ టోన్ మీ వైపు లాగా. మేక్ ఇట్ అ వెరీ క్విక్ రొటీన్, బట్ స్ట్రెచింగ్ అనేది కంపల్సరీ. బాడీ రెడీ అవుతుంది. మీ ఎక్సర్సైజెస్ మీరు లోడ్ కొంచెం ఎక్కువ ఇచ్చినా, లేకపోతే అలవాటు లేకుండా కొత్త ఎక్సర్సైజులు చేస్తున్నా కూడా అక్కడ ఇక్కడ పట్టేసి అలా ఉండిపోకుండా ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు డూ ప్రాపర్ వార్మప్ అండ్ స్ట్రెచింగ్ అండ్ దెన్ గో ఇన్ టు ద ఎక్సర్సైజెస్ లైక్ ఇప్పుడు మనం చేస్తున్నట్టు. అండ్ లైక్ యూ సీ మై బాడీ ఈస్ కంప్లీట్లీ రెడీ. ఐఎమ్ స్వెటింగ్. సో మంచి వార్మప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ ఎక్సర్సైజ్ విల్ బీ పుషప్స్. ఈ పుషప్స్లో ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ బట్టి యూ కెన్ డూ అ ఫుల్ పుషప్, లేకపోతే మీరు నీలింగ్ పుషప్ చేయొచ్చు, అలాగే వాల్ పుషప్ చేయొచ్చు. సో ఆల్ 3 వెరైటీస్ ఒక్కొక్క సెట్ చేస్తాను నేను. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ 3 sets into 12 repetitions ఈచ్ సెట్. అంటే ఒక సెట్లో 12 సార్లు పుషప్ చేయాలి, అలాగే 3 times చేయాలి. సో నేను 3 వేరియేషన్స్ మీకు 3 setsలో చూపిస్తాను. మీకు ఏదైతే కంఫర్టబుల్ అనిపించిందో, నేను ఓకే నీలింగ్ పుషప్ నేను బాగా చేయగలుగుతాను, లేదు నాకు నీలింగ్ కూడా రావట్లేదు అంటే మీరు వాల్కి కూడా పుషప్ చేయొచ్చు. వాల్ పుషప్ అంటే గోడకు ఆనుకొని పుషప్ చేయడం. సో ఫస్ట్ ఫుల్ పుషప్ చూపిస్తాను మీకు. సో గైస్, ఇందులో మీరు జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే మై హ్యాండ్స్ వోంట్ గో అవుట్. ఇటు ఎల్బోస్ యాజ్ క్లోజ్ టు ద బాడీ యాజ్ పాసిబుల్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ సెట్. ఇలాగే సెకండ్ సెట్లో నేను నీలింగ్ పుషప్ చూపిస్తాను. థర్డ్ సెట్ విల్ బీ ద వాల్ పుషప్. మీరు మీ స్ట్రెంత్ బట్టి డిసైడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు, బట్ ఏదన్నా కూడా 3 sets మినిమం చేయాలి అండ్ 12 repetitions చేయాలి. సెకండ్ సెట్ నీలింగ్ పుషప్. నీలింగ్ పుషప్లో మన నీస్ కింద ఉంటాయి. అండ్ ఇందులో కూడా స్ట్రెంత్ బట్టి మీరు నీస్ బాగా దగ్గర తెచ్చుకుని ఇలా చేస్తారో, కొంచెం తక్కువ సపోర్ట్ తీసుకుని ఇలా చేస్తారో అనేది మీ ఇష్టం. మీ స్ట్రెంత్ బట్టి డిసైడ్ చేయండి. Yeah guys, this is the kneeling push-up. So next మనం చేయబోయేది wall push-up. అది కూడా చూపిస్తాను. పుషప్ ఎక్సర్సైజ్లో థర్డ్ వేరియేషన్ ఏంటంటే వాల్ పుషప్. లైక్ ఐ టోల్డ్ యూ, ఇది 3వ సెట్. నేను ఈ స్లాబ్ మీద చేస్తున్నాను. మీకు ఒకవేళ లేదు ఇది కూడా స్ట్రెంత్ సరిపోవట్లేదంటే మీరు వాల్ మీద కూడా చేయొచ్చు. సపోర్ట్ తీసుకుని కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా కాళ్ళు ఇంకా దగ్గర తెచ్చుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది పుషప్. దీంతో మన ఫస్ట్ ఎక్సర్సైజ్ 3 sets ఫినిష్ అయ్యాయి. లెట్స్ గో టు ద సెకండ్ ఎక్సర్సైజ్. సో సెకండ్ ఎక్సర్సైజ్ ప్లాంక్ టు ఫుల్ ప్లాంక్. అంటే హాఫ్ ప్లాంక్ నుంచి ఫుల్ ప్లాంక్కి ట్రాన్సిషన్ చేయడం. అలాగే మనం 10 reps చేస్తాం ఈచ్ సెట్లో, అలా 3 sets. ఫుల్ ప్లాంక్ వెళ్తున్నప్పుడు అక్కడ హోల్డ్ చేయండి. జస్ట్ ఇలా వెళ్ళి కింద పడిపోవడం కాదు. హోల్డ్ ఇట్ దిస్ వే అండ్ దెన్ కమ్ డౌన్. హోల్డ్ ఇట్ దిస్ వే దెన్ కమ్ డౌన్. సో గైజ్, మీరు చూస్తున్నట్టయితే ఎక్విప్మెంట్ లేకుండా కూడా సీ హౌ ఐఎమ్ స్వెటింగ్. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా ఈ వర్కౌట్ చేయొచ్చు అండ్ ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. ఏది చేయకపోవడం కంటే ఉండే ఎక్విప్మెంట్లో, అంటే ఓన్ బాడీ, మన బాడీ వెయిట్ మీద కూడా బోల్డ్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. వాట్ యూ కెన్ డూ ఇస్ ఈ ఎక్సర్సైజ్తో పాటు న్యూట్రిషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏం తింటున్నాం, మనం కాన్షియస్ చాయిసెస్. అంటే ఫ్యాట్స్ అవాయిడ్ చేయమంటలేదు, హెల్దీ ఫ్యాట్స్ తినమంటున్నాను. కార్బ్స్ అవాయిడ్ చేయొద్దు,
బట్ హ్యావ్ బెటర్ కార్బ్స్. సో బెటర్ కార్బ్స్ ఏంటి, మనకి ఇంటర్నెట్లో చాలా వరకు అన్నిటి గురించి, న్యూట్రిషన్ గురించి, మన ఫుడ్ గురించి మంచి మంచి డీటెయిల్స్ వస్తున్నాయి. జస్ట్ రీసెర్చ్. అంటే రైస్ తినొచ్చు, దాంట్లో వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి ఏంటి డిఫరెన్స్, బ్రౌన్ రైస్ ఎందుకు తినమంటున్నారు, బికాస్ ఆఫ్ ద ఫైబర్ కంటెంట్ ఇన్ ఇట్. సో అలాంటి కొన్ని సింపుల్ చాయిసెస్ మీరు మార్చుకుంటే డెఫినెట్గా మీ న్యూట్రిషన్ అండ్ ఈ డైలీ రొటీన్ వల్ల ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది. బై ద ఎండ్ ఆఫ్ 2 weeks యూ విల్ చేంజ్ యాజ్ అ పర్సన్. ఫస్ట్ మీలో మీరు చేంజ్ చూసిన తర్వాత యూ గెట్ మోటివేటెడ్ టు డూ మోర్. సో అది మీరు డెఫినెట్గా చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ గో బ్యాక్ టు ద ఎక్సర్సైజ్. సెకండ్ సెట్ 1 2. ఫస్ట్ డే కాబట్టి ఆల్రెడీ చాలా అలసిపోయి ఉంటారు. కొంచెం వాటర్ తీసుకోండి అండ్ దెన్ విల్ గో టు ద థర్డ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్ విల్ బి స్క్వాట్ గైస్. అంటే 3rd, 4th, 5th ఉంటాయని అనుకోవద్దు. దిస్ ఇస్ ద సెకండ్ లాస్ట్ ఎక్సర్సైజ్. దీని తర్వాత ఇంకొక ఎక్సర్సైజ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ లో ఇంటెన్సిటీ ఓన్లీ యాబ్స్కి. సో ఇప్పుడైతే మనం స్క్వాట్స్ చేస్తున్నాం విచ్ ఇస్ గోయింగ్ టు బి అవర్ థర్డ్ ఎక్సర్సైజ్. స్క్వాట్స్లో షోల్డర్ బ్రెత్ కంటే ఒక 1 inch ఎక్స్ట్రా పెట్టుకోండి మీ లెగ్స్. అండ్ దెన్ టోస్ ఏవైతే ఉన్నాయో ఇలా స్ట్రైట్ కాకుండా కొద్దిగా పాయింటింగ్ అవుట్వర్డ్స్. సో ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. అండ్ దెన్ షోల్డర్ హైట్కి మీ చేతులు ప్లేస్ చేసుకోండి. 1 2. ఇలా హోల్డ్ చేయడం కష్టంగా ఉంటే యూ కెన్ ఆల్సో ప్లేస్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. 3 4 5. సో చాలా మందికి ఇలాగ పెట్టాలన్నట్టు. బట్ ఐ విల్ టెల్ యూ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాకు ఇలా చేయడం చాలా ఇష్టం. ఇంకా సపోర్ట్ కావాలి అడిషనల్గా అంటే కనుక ఇందులో మనం చాలా జాగ్రత్తగా గమనించవలసింది సైడ్ ఆన్లో నేను మీకు చూపిస్తా. మీ నీస్ మోకాళ్ళు ఏవైతే ఉన్నాయో టోస్ క్రాస్ చేయకూడదు. ఇట్ షుడ్ ఆల్వేస్ బి లైక్ మీరు చైర్లో కూర్చుంటున్నట్టు ఉండాలి పొజిషన్. ఇదే లైన్లో ఉంటుంది మీ ఎప్పుడు కూడా. ముందుకి అలాగే వెనక్కి ఉంటుంది. వెనక్కి వెళ్తే పడిపోతారు, ముందుకు వెళ్తే మీ నీస్ డ్యామేజ్ అవుతాయి. చైర్ ఇచ్చినట్టయితే మీరు ఇలా కూర్చోవాలి. యూ సిట్ లైక్ దిస్, రైట్? సో దిస్ ఇస్ హౌ యూ స్క్వాట్. అలాగే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నోళ్ళు, లెగ్స్లో స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నోళ్ళు, యూ కెన్ ఆల్వేస్ ప్లేస్ అ చైర్ బిహైండ్ యూ. ఇది నేను మా మమ్మీకి ఎస్పెషల్లీ చేయిస్తాను ఈ ఎక్సర్సైజ్. కూర్చోండి దిస్ వే. ఓకే, ఫస్ట్ సెట్లో మీరు కంప్లీట్గా కూర్చున్నారు కదా. సెకండ్ సెట్లో జస్ట్ టచ్ చేసి తిరిగి వచ్చేయండి. కూర్చోవద్దు ఈసారి. జస్ట్ సిట్, టచ్ అంటే మీ గ్లూట్స్ ఎప్పుడైతే చైర్ టచ్ అవుతున్నాయో ఇమీడియట్గా అప్. ఇది కొంచెం ప్రోగ్రెషన్. ఫస్ట్ సెట్ మీరు కంప్లీట్గా రిలాక్స్ అయ్యి చేశారు. సెకండ్ సెట్ ఇంకొంచెం టఫ్ ఉంటుంది. పీపుల్ హూ ఆర్ నాట్ యూజింగ్ ద స్టూల్ కంటిన్యూ యాజ్ యూజువల్. 1 2. ఇందులో మీకు ఇంకొక చిన్న టిప్ ఇస్తాను. స్పీడ్ ఫాస్ట్గా చేయొద్దు, అలాగే మరీ స్లోగా చేయొద్దు. కిందకి వెళ్తున్నప్పుడు స్లోగా వెళ్ళండి. హోల్డ్ ఫర్ 1 second ఓవర్ హియర్. పుష్ అప్. ఇందులో మీకు అడిషనల్ టిప్ ఏంటంటే బ్రీదింగ్. కిందకి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, పైకి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. ఓకే, సో దీంతో మన సెకండ్ సెట్ ఫినిష్ అయింది. అలాగే సేమ్ వే థర్డ్ సెట్, లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజ్. ఇది పర్టికులర్లీ మన అబ్డామినల్ మసిల్స్ కోసం. సో మనం ఓవరాల్ బాడీ చేసాం, వార్మప్ చేసాం, స్ట్రెచింగ్ చేసాం, కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసాం. లెట్స్ గెట్ టు ఎవ్రీవన్స్ ప్రాబ్లమేటిక్ పాయింట్. అందరూ కూడా చాలామంది నన్ను యాబ్స్, స్టమక్ ఫ్యాట్ ఇవి తగ్గడం కోసం ఏం చేయాలి అని అడుగుతుంటారు.
చాలామంది యాబ్స్ చేస్తే యాబ్స్ వస్తాయి అనుకుంటారు. యాబ్ ఎక్సర్సైజ్ చేయాలి, కంపల్సరీ చేయాలి. బట్ యాబ్స్ రావడం కోసం మీ కిచెన్ ఫస్ట్ నీట్గా ఉండాలి. అంటే మీ ఈటింగ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండాలి. ఈటింగ్ హ్యాబిట్స్ కరెక్ట్ చేసుకోండి, దాంతోపాటు యాబ్ ఎక్సర్సైజ్ చేయండి, కార్డియో చేయండి, అప్పుడు యాబ్స్ కనిపిస్తాయి. సో గైస్, ఫోర్త్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజ్ యాబ్ క్రంచెస్. ఇందులో 2 వేరియేషన్స్. హెడ్ వెనుక ఇలా చేతులు ప్లేస్ చేసుకుని ఇలా కూడా చేయొచ్చు. అలాగే చేతులు ఫ్రంట్ పెట్టుకుని, అంటే ఇది మేము చేయలేకపోతున్నాం, ఇది చాలా టఫ్ లెవెల్ అనిపిస్తే కనుక చేతులు ఫ్రంట్ పెట్టుకుని ఇవి కూడా 12 రెపిటేషన్స్. ఇందులో కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే కాళ్ళు లేచిపోతాయి. సో దిస్ వే పైకి వస్తాయి. ఇవి ఎక్కడైనా లాక్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ మీ కాళ్ళ మీద జస్ట్ ఈ టోస్ మీద తొక్కమనండి. అలా అని చెప్పి మొత్తం బరువు పెట్టొద్దని చెప్పండి. నెక్స్ట్ మీరు ఈ ఎక్సర్సైజ్ తర్వాత నడవలేరు. లేకపోతే After the exercise, just lie down and relax. Stomach loose చేయండి. సెట్ టు సెట్ మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉంచొద్దు. ఇట్ షుడ్ బి అ వెరీ క్విక్ ఎక్సర్సైజ్ రొటీన్. సో 15 to 30 seconds రెస్ట్ డిపెండింగ్ ఆన్ యువర్ ఎనర్జీ లెవెల్స్. అండ్ 30 seconds కాగానే ఇమీడియట్లీ గెట్ బ్యాక్. ప్రతి 5 secondsకి మీరు వాల్ క్లాక్ని వాచ్ని చూడవసరం లేదు. 30 seconds అంటే ఆన్ అన్ యావరేజ్ 7 to 10 breaths అంతే. 7 to 10 times చేస్తే 30 seconds అయిపోతున్నట్టే. అండ్ ఈ బ్రీదింగ్ వల్ల మీకు రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. లెట్స్ గో టు ద సెకండ్ సైడ్. రిలాక్స్ గైస్. యాబ్స్ బాగా టైట్ అయిపోయినట్టు ఉంటే కనుక యూ కెన్ ఆల్వేస్ టర్న్ బ్యాక్ అండ్ మీ అబిలిటీ బట్టి మీ యాబ్స్ని స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఇందులో బాగా నోట్ చేయవలసిన పాయింట్ ఏంటంటే, కొంతమంది వెన్ యూ ఆస్క్ దెమ్ టు డూ యాబ్ ఎక్సర్సైజెస్ షోల్డర్తో ఎక్కువ పుష్ చేస్తారు. లైక్ ఇలా పుష్ చేస్తూ ఉంటారు. షోల్డర్ని వాడటం, లోవర్ పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఫ్లోరింగ్ టచ్ అవుతుంది. యూ డోంట్ పుష్ విత్ యువర్ షోల్డర్. ఈ పొజిషన్ నుంచి ఫుల్గా పైకి లేక అవసరం లేదు. జస్ట్ అప్పర్ యాప్ క్రంచ్ చేస్తే చాలు. కంప్రెస్, రిలీజ్, కంప్రెస్, రిలీజ్. వన్ మోర్ థింగ్ ఇస్, పైకి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్, వెనక్కి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్. దిస్ వే. ఓకే గైస్, సో ఇంతటితో ఇవాళ ఎక్సర్సైజ్ ఫినిష్ అయింది.